హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్స్. మరి మనకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి ఒక బంపర్ నోటిఫికేషన్తో రాబోతూ ఉంది. అదేమంటే కంప్యూటర్ ఆపరేటర్. గతంలో 2022 సంవత్సరంలో మనకు కేవలం 11 పోస్టులు రావడం జరిగింది. ఓన్లీ 11 వేకెన్సీ మాత్రం రావడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క నోటిఫికేషన్ మొత్తం 40 వేకెన్సీస్తో మనకు రాబోతూ ఉంది. ఇది మంచి నోటిఫికేషన్, ఎక్సలెంట్ సాలరీ, చాలామందికి అవకాశం ఉంటుంది. ఎవరికైతే ఈ యొక్క వీడియోలో దానికి సంబంధించినటువంటి అన్ని రకాల క్వాలిఫికేషన్స్, ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్ ఏ విధంగా ఉంటుంది అన్నీ కూడా చూడబోతున్నాం. మరి చూడబోయే ముందుగా మీరందరూ ఒక్కసారి కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఉత్తమ్స్ అకాడమీ డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే ఈ యొక్క కంప్యూటర్ ఆపరేటర్ సంబంధించిన కోర్సు మన దగ్గర ఉంది. మరి ఇది లేటెస్ట్ అప్డేట్, మనకు హైకోర్టు నుంచి వచ్చినటువంటిది. 40 వేకెన్సీస్తో నోటిఫికేషన్ అతి త్వరలో రాబోతూ ఉంది. అంటే ఇదేమంటే మనకు జిల్లా కోర్టులో వచ్చాయి కదా వేకెన్సీస్, దాంతోపాటుగా ఇది అడిషనల్ క్వాలిఫికేషన్, అంటే ఇది వాటికి అడిషనల్ వేకెన్సీస్తో మనకి ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతి నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్. ఆల్రెడీ జరిగేది జిల్లా కోర్టులు, ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతి సంబంధించినటువంటిది. మరి మనకు తెలుసు ఆల్రెడీగా 245 వేకెన్సీస్ రావడం జరిగింది. ఇది ఆల్రెడీ ఉత్తమ్స్ అకాడమీ నుంచి యూట్యూబ్ ద్వారా మీకు అందరికీ అందించాం. మరి సెక్షన్ ఆఫీసర్ 15, డిప్యూటీ సెక్షన్ ఆఫీసర్ 15, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 15, కంప్యూటర్ ఆపరేటర్ ఇది మనకు. సో 40 వేకెన్సీ దీని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. సో దీంతో పాటుగా మళ్ళీ మనకు అసిస్టెంట్స్ ఉద్యోగాలు 30 ఉన్నాయి, ఎగ్జామినర్ 10 ఉన్నాయి, టైపిస్ట్ 15 ఉన్నాయి. అంటే ఇట్లా ఎత్తుకుంటే ఇక్కడ మొత్తం అంటే మన జిల్లా నుంచి వచ్చింది 1620 వేకెన్సీస్, 1620. సో దీంతో ఎత్తుకుంటే మనకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి 255 వచ్చాయి. అందులో 10 వచ్చేసి ఇది ఆఫీస్ సబార్డినేట్, పోతే 235 వేకెన్సీ అందరూ అన్నారు కదా. మరి 1620 వేకెన్సీస్లో 10th క్వాలిఫికేషన్ మీద వేస్ట్ ఉద్యోగాలు వచ్చాయి, ఆఫీస్ సబార్డినేట్ అనుకోవడం జరిగిందా. అయితే అవి కేవలం 10 అంటే 10 పోస్టులు రావడం జరిగింది. మిగతా అన్నీ కూడా చాలా 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 మంచి జాబ్స్. సో అదేవిధంగా మనకు డిఈఓ, సో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు రాబోతున్నాయి. దీనికి క్వాలిఫికేషన్ ఎగ్జామ్ ప్యాటర్న్ అంతా తెలీదు, వచ్చిన వెంటనే దాని మీద కూడా వీడియో చేయడం జరుగుతుంది. రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేటు, అసిస్టెంట్ రిజిస్ట్రార్, డిప్యూటీ రిజిస్ట్రార్, ఇవన్నీ కలుపుకొని మొత్తం 23 రకాల జాబ్స్తో. కానీ మనకు మెయిన్ ఉద్యోగాలు మనకి ఏంటివి మనకు వద్దు, డిఈఓ, ఓకే, తర్వాత సెక్షన్ ఆఫీసర్, డిప్యూటీ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటరు, తర్వాత డిఈఓ అసిస్టెంట్స్. ఇది ఎగ్జామినర్ 10, టైపిస్ట్ 15. సో షెన్ వచ్చేసి 7 ఉన్నాయి సారి. సో అయితే మీరు భయపడకండి, ఎవరికైతే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో చాలా అద్భుతమైన అవకాశం. మరి మీరు ఒకవేళ జిల్లా కోర్టులకు అప్లై చేసిందంటే చేయకుండా అప్లై ఇమ్మీడియట్గా చేయండి. చేసి ఉంటే మీరు చదవలేదానికి ఎట్లా చదువుని అర్థం కాకుండా ఉంటే మీరు మనకి ఉత్తమ్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని మనకి కోర్సు 1400 రూపీస్ ఉండేది ఇప్పుడు కేవలం 300 రూపీస్ మీకు వస్తూ ఉందన్నమాట. ఇక్కడ మీకు కంప్లీట్ క్లాసెస్, పీడిఎఫ్లు, టెస్ట్ సిరీస్లు, ప్రీవియస్ మోడల్ పేపర్స్, రియల్ టైమ్ ఎగ్జామినేషన్ జరగబోయేటివి కూడా మీకు అందిస్తున్నాం. సో అదేవిధంగా మీకు టెస్ట్ సిరీస్ ఉంది, జిల్లాల సమాచారం ఉంది, కరెంట్ అఫైర్స్ ఉంది, మరి స్టేట్ వైజ్, ఇంటర్నేషనల్ వైజ్, మరి నేషనల్ వైజ్ కూడా మీకు ఉందన్నమాట. మరి ఇక్కడ మనం డిస్కస్ చేయబోయేది కంప్యూటర్ ఆపరేటర్ గురించి. సో మొత్తం వేకెన్సీస్ ఎంత వస్తుంది, 40 వస్తుంది. 40 వేకెన్సీ మనకు నోటిఫికేషన్ రాబోతూ ఉంది. అద్భుతమైన అవకాశం, ఎందుకంటే గతంలో 2022లో 11కి వచ్చి 2025లో ఆ సంఖ్య దాదాపుగా మనకు 4 టైమ్స్ కావడం జరిగింది. సో దీనికి క్వాలిఫికేషన్ అంటే ఎనీ డిగ్రీ, ఆగండి ఇక్కడే ట్విస్ట్ ఉంది. ఇక్కడ డిగ్రీ అంటే మీరు ఆర్ట్స్ గ్రూప్ చదివినా పర్వాలేదు, సైన్స్ గ్రూప్ చదివినా పర్వాలేదు, ఈవెన్ కామర్స్ గ్రూప్ చదివినా కూడా పర్వాలేదు, ఎనీ డిగ్రీ, ఈవెన్ బీటెక్ డిగ్రీ చదివినా కూడా పర్వాలేదు. తర్వాత దాంతోపాటుగా ప్లస్ కంపల్సరిగా టైపింగ్ హయ్యర్ ఉండాలా. ఇక్కడ ఇబ్బందికరంగా ఉంటుంది కదా. అంటే దీని ఉద్దేశం ఏమంటే ఎవరికైతే టైపింగ్ హయ్యర్ ఉంటుందో వాళ్ళు గొప్పగా సూపర్ జాబ్ అనమాట. వాళ్ళకు కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది, ఎక్సలెంట్గా చాలా తక్కువ కాంపిటీషన్. మీరు సిన్సియర్గా ప్రిపేర్ అయితే మాత్రం జాబ్ కొట్టుకుని పోతుంది, జాబ్కి ఇష్టపడేయచ్చు. సో టైపింగ్ హయ్యర్ ఉండాలా. దాంతోపాటుగా పీజీడీసీఏ, ఓకే, పీజీడీసీఏ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ మీద 1 year కోర్స్ లేని పక్షంలో, అది లేకుంటే మీరు డిగ్రీలో ఒకవేళ బీసీఏ, బ్యాచిలర్స్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ కానీ, లేకుంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ బీటెక్లో, లేదా డిగ్రీలో, లేకుంటే ఎంసీఏ, మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్, అంటే ఇది ఉంటే మీరు ఈజీగా జాబ్ పొందవచ్చు. ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కూడా ఇక్కడ మోయవు, అంత బాగా
అంత మంచి శాలరీ ఇక్కడ ఉంటుంది. డిగ్రీ ఉండాలా, టైపింగ్ హయ్యర్ ఉండాలా, మరియు కంపల్సరీగా మీకు కంప్యూటర్ మీద మంచి పట్టు ఉండాలా. అంటే ఇక్కడ సర్టిఫికేట్ ఉండాలి. PGDCA పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ 1 year కోర్స్ కానీ, బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ డిగ్రీలో సైన్స్ గ్రూప్ ఉన్న అంటే కంప్యూటర్ సైన్స్ ఉన్నా పర్వాలేదు, లేదా బీటెక్లో IT ఉన్నా పర్వాలేదు, లేదంటే మీరు PG అంటే MCA చేసిన వాళ్ళు కూడా దీనికి పోటీ పడవచ్చు. మీ యొక్క ఏజ్ కూడా 18 నుంచి 42 వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చాలామందికి కంప్యూటర్ సైన్స్ ఉంటుంది, కానీ టైపింగ్ హయ్యర్ ఉండదు. ఎవరికైతే హయ్యర్ ఉంటుందో వాళ్ళు నిజంగా చాలా అదృష్టవంతులు చెప్పొచ్చు. సో మీ కొరకే ఉత్తమ్స్ అకాడమీ స్పెషల్గా ఈ యొక్క కంప్యూటర్ ఆపరేటర్ మీద స్పెషల్ కోర్స్ అని మీకు లాంచ్ చేయడం జరుగుతూ ఉందన్నమాట. మరి మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉందంటే, జీకే వచ్చేసి 30 క్వశ్చన్స్ ఉంటాయి, ఇంగ్లీష్ వచ్చేసి 30 క్వశ్చన్స్ ఉంటాయి, కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చి 20 క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం మీద అయితే మనకు 80 క్వశ్చన్స్ ఉంటాయి. టైం వచ్చేసి 90 నిమిషాల టైంలో చేయాల్సి ఉంటుంది. అంటే జిల్లా కోర్టులో ఏమైతే సిలబస్ ఉందో అదే సిలబస్. దాంతోపాటు ఇది మనకు ఉండాల్సింది అంటే కంప్యూటర్ నాలెడ్జ్ మీద ఆ సిలబస్ కూడా చెప్తా ఇక్కడ వినండి. మరి ఇక్కడ సిలబస్ ఏమి ఇచ్చారంటే జీకే పరంగా ఇండియన్ ఆర్ట్, కల్చర్, డ్యాన్స్ అండ్ మ్యూజిక్ ఇది కూడా ఉంది మనకు జిల్లా కోర్టులో. వీటి మీద ఇండియన్ ఆర్ట్, కల్చర్, డ్యాన్స్ మీద దాదాపు 80 నుంచి 100 పేజీలతో ఉత్తమ్స్ అకాడమీ నందు మీకు PDF అందుబాటులో ఉంది. తెలుగు మీడియం అయితే, ఇంగ్లీష్ మీడియం అయితే కంప్లీట్గా వాటి మీద 1-liner బిట్స్ అయితేనేమి, MCQలు అయితేనేమి, గతంలో అడిగినటువంటి అన్ని రకాల ఎగ్జామ్స్ అడిగినటువంటి బిట్స్ అయితేనేమి 80 పేజీలతో ఓన్లీ ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ మీద మీకు స్పెషల్గా మనకు కోర్సు అందుబాటులో ఉంది. హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, అగ్రికల్చర్, ఎన్విరాన్మెంట్, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ మీద, మరియు జనరల్ సైన్స్ మీద, సైంటిఫిక్ రీసెర్చ్, అవార్డ్స్, పర్సనాలిటీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ మీద, స్పోర్ట్స్ మీద, కరెంట్ అఫైర్స్, ఇందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అండ్ ఇండియా మీద. కరెంట్ అఫైర్స్ కూడా మనకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ జిల్లాల యొక్క సమాచారం అయితేనేమి, ఆంధ్రప్రదేశ్ యొక్క స్కీమ్స్ అయితేనేమి, సెంట్రల్ స్కీమ్స్ అయితేనేమి, అన్ని రకాలుగా మనకు కోర్స్ అందుబాటులో ఉంది. అది మీకు ఇప్పటికే పూర్తి లేదనుకో మీకు భయపడద్దండి. ఇప్పటికే మీరు చదివినంత కూడా ఇప్పటికి దాదాపు మీకు 30 నుంచి 45 days చదివేటంతా మీకు అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకా మీకు ఎగ్జామినేషన్ వరకు మీకు అప్లోడ్ అవుతూనే ఉంటాయి, ఎగ్జామ్ జరుగుతూనే ఉంటాయి అనమాట. మీరు వర్రీ కావద్దండి, ఓకేనా. మరి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఏముందంటే రీజనింగ్ కాంప్రిహెన్షన్ RC ఉంది, స్పాట్ ఎర్రర్ ఉంది, ఇది గ్రామర్, తర్వాత క్లోజ్ టెస్ట్ ఉంది, పారాజంబుల్, సెంటెన్స్ జంబుల్, ఆడ్ సెంటెన్స్ అవుట్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, సినోనిమ్స్, ఆంటోనిమ్స్, వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, ఇవన్నీ కూడా కంప్లీట్గా మనకు ఉత్తమ్స్ అకాడమీలో మీకు అందుబాటులో ఉందన్నమాట. సో దాంతోపాటుగా మీకు ఇంకా అత్యద్భుతమైనది ఏంటంటే తర్వాత వర్డ్ పవర్ బుక్. సో వర్డ్ పవర్ బుక్ను కంప్లీట్గా అన్ని రకాల 47 సెషన్స్ను ప్రతి వర్డ్కు తెలుగులో మీనింగ్ చెప్తూ దానికి ఏ విధంగా గుర్తుంచుకోవాలో కూడా మీకు మన యొక్క ఉత్తమ్స్ అకాడమీ యాప్ నందు మీకు కోర్స్ అందుబాటులో పెట్టడం జరిగిందనమాట. సో దాంతోపాటుగా వర్డ్ సబ్స్టిట్యూట్స్ అయితేనేమి, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అయితేనేమి, సినోనిమ్స్ అయితేనేమి, ఆంటోనిమ్స్ అయితేనేమి, వీటి సులభంగా ఎట్లా గుర్తుంచుకోవాలో కూడా మన యొక్క కోర్సు మీకు చెప్పడం జరిగిందనమాట. సో నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ నాలెడ్జ్. మీరు భయపడగాకండి, మీరు కంప్యూటర్స్ ఎప్పుడు చదివినా పర్వాలే, ఇప్పుడు మళ్ళీ మీకు సపరేట్గా, ఎందుకంటే కంప్యూటర్ నాలెడ్జ్ అనేది మన యొక్క టర్నింగ్ పాయింట్ బుక్ చాలా ఫేమస్ మన ఆంధ్రప్రదేశ్లో, చాలా ఫేమస్ అయిందనమాట. మరి అటువంటి బుక్ని ఇప్పుడు ఇది 5 years బ్యాక్ బుక్ మనం రిలీజ్ చేయడం జరిగింది మార్కెట్లో. ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని మాడిఫై చేస్తాం. ఇక 5 years చాలా చేంజ్ చేసేదారు కదా. ఇప్పుడు మీకోసం మనకి ఉత్తమ్స్ అకాడమీలో ఈ యొక్క కోర్స్ మీరు మాడిఫై చేస్తున్నాం, బుక్ అంతా మాడిఫై చేస్తున్నాం. లేటెస్ట్ బిట్స్ ఇంటి ఈ యొక్క 5 సంవత్సరాల్లో రకరకాల ఎగ్జామినేషన్స్, SSC అయితేనేమి, బ్యాంక్స్ అయితేనేమి, ఎక్కడికి బిట్స్ అడిగారు అన్ని బిట్స్ కూడా క్రోడీకరించుకొని మీకు ఇక్కడ పెట్టడం జరుగుతుంది అనమాట. మరి ఇక్కడ నాకు ఏముందంటే సిలబస్ ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంప్యూటర్స్, ర్యామ్, రోమ్, ఫైల్ సిస్టమ్, ఇన్పుట్ డివైజెస్, కంప్యూటర్ సాఫ్ట్వేర్, రిలేషన్షిప్ బిట్వీన్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్, ఆపరేటింగ్ సిస్టమ్స్, MS ఆఫీస్, MS వర్డ్ అయితేనేమి, MS ఎక్సెల్ అయితేనేమి, MS స్ప్రెడ్షీట్ అయితేనేమి, MS పవర్ పాయింట్ అయితేనేమి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజిటల్ సిగ్నేచర్, గవర్నెన్స్, ఇన్ఫర్మేషన్ కియోస్కోస్, ఇవన్నీ కూడా మన కోర్సులో మీకు పెడుతున్నాం. సో కంప్యూటర్ ఆపరేటర్ వాళ్ళకి మంచి శాలరీ, ఎక్సలెంట్ శాలరీ, బేసిక్ శాలరీ దాదాపు 40,000 శాలరీ ఉంది, 40,000 రూపీస్. అంటే మీ శాలరీ ఎక్కడికి వెళ్ళిపోతుందో, ఎక్కడికి వెళ్ళిపోతే నేను ఒకసారి వీరు దాని మీద సపరేట్ చేస్తా. మరి మీకు ఒకవేళ మన యొక్క యాప్లో మీ కోర్స్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ ఉత్తమ్స్ అకాడమీ లింక్ ఉందన్నమాట. దీనికి కాస్ట్ యాక్చువల్ 139 రూపీస్. మరి నోటిఫికేషన్గా రాలేదు కాబట్టి నోటిఫికేషన్ వరకు మీకు 149 రూపీస్ పెట్టడం జరుగుతుంది. ఇక్కడ అప్ టు నోటిఫికేషన్స్ వరకు మీకు ఉంటుంది, ఇంక్లూడింగ్ స్లిప్ టెస్ట్, రియల్ టైమ్ మోడల్ ఎగ్జామినేషన్స్, టాపిక్ వైజ్ ఎగ్జామినేషన్స్, జీకే కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, ఈవెన్ కంప్యూటర్ సబ్జెక్ట్ అయినా పర్వాలేదు, అన్ని వాటికి కూడా మీకు టాపిక్ వైజ్ బిట్స్ ఉంటాయి,
టాపిక్ వైజ్తో పాటుగా ఓవరాల్ గ్రాండ్ టెస్టులు కూడా మీకు ఉంటాయన్నమాట. మరియు ఒకరి ఆఫ్లైన్ కోచింగ్ కావాలనుకుంటే గుర్తుంచుకుని మిత్రమా, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా నేను గంటపదంగా చెప్పగలను, ఎక్కడ కూడా హైకోర్టుకు సంబంధించి కానీ జిల్లా కోర్టులకు సంబంధించి కానీ ఎక్కడ కూడా ఆఫ్లైన్ బ్యాచ్ పడలేదు. ఒక్క టర్నింగ్ పాయింట్ కడప తప్ప. టర్నింగ్ పాయింట్ కడపలో దాదాపుగా 50 మందితో మనకు బ్యాచ్ రన్ అవుతూ ఉంది హైకోర్టు జాబ్స్కి మరియు జిల్లా కోర్టులకు సంబంధించి. ఎక్కడ కూడా ఆంధ్ర లేదు. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ అండ్ ఉత్తమ్స్ అకాడమీ యాప్. అందులో ఉత్తమ్స్ అకాడమీ యాప్లో కూడా ఎవరితో కూడా పోటీ పడుకోకుండా మన చాలా దూరంలో అందరూ కూడా, అంటే నెంబర్ ఆఫ్ డౌన్లోడ్స్ అయితేనేమి, నెంబర్ ఆఫ్ కోర్స్ పర్చేజర్స్ అయితేనేమి, ఫీడ్బ్యాక్ అయితేనేమి ఉత్తమ్స్ అకాడమీకి ఉందన్నమాట. మరి ఈ యొక్క ఒకవేళ మీరు చదవలేకపోతున్నాం అనుకుంటే డైరెక్ట్ కడపకు వచ్చేయండి. ఈవెన్ మీకు ఇంగ్లీష్తో పాటుగా జీకేతో పాటుగా కంప్యూటర్ సబ్జెక్ట్ కూడా మీకు చెప్పిస్తాం అనమాట. సో టర్నింగ్ పాయింట్ నందు ఈ యొక్క కంప్యూటర్ ఆపరేటర్కి స్పెషల్ కోచింగ్ రన్ అవుతుందన్నమాట. సో మీకు ఏ డౌట్స్ కూడా 8688080802కి మీరు కాల్ చేయండి. డైరెక్ట్గా లగేజ్ తీసుకొని ఇప్పుడే దాదాపుగా మన యొక్క టర్నింగ్ పాయింట్ కడప నందు శ్రీకాకుళం నుంచి అమ్మాయిలు వచ్చినారు. ముఖ్యంగా శ్రీకాకుళం నుంచి వచ్చినారు, కాకినాడ నుంచి వచ్చినారు, విజయవాడ నుంచి వచ్చినారు, అనంతపురం నుంచి వచ్చారు, కర్నూలు నుంచి వచ్చారు. సో అన్ని రకాల జిల్లాల వరకు కూడా ఇక్కడ కోచింగ్ తీసుకుంటున్నారు. సో మీరు కూడా ఇక్కడ రావచ్చు, ధైర్యంగా రావచ్చు. మంచి వాతావరణం, అమ్మాయికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి సెక్యూర్గా ఉంటుంది, మంచి వాతావరణం చదువుకోవడానికి. సో ఈ యొక్క అవకాశాన్ని మాత్రం మీరు జారి విడుచుకోవద్దండి. ఎవరికైతే ఈ యొక్క అవకాశం ఉందో, ఈ యొక్క డిగ్రీతో పాటుగా మీకు టైపింగ్ హయ్యర్, సో దాంతోపాటుగా మీకు ఈ యొక్క పీజీడీసీ సర్టిఫికేట్ కానీ, బీసీ కానీ, ఐటీ కానీ, ఎంసీ కానీ ఉంటే డైరెక్ట్గా కళ్ళు మూసుకొని మీరు లగేజ్తో కడపకు వచ్చి మన దగ్గర కోచింగ్ తీసుకొని జాబ్ సంపాదించుకొని పోవాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.